హలో యాస్పిరెంట్స్. నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది గదా! దాంట్లో బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఒకవేళ నేను అప్లై చేస్తే నేను ఏ విధంగా పెడతానో, నెక్స్ట్ ఉన్న ప్రోస్, కాన్స్ కింద మాట్లాడుకుందాం ప్రిఫరెన్సెస్ ఆర్డర్‌లో. సో, వీడియో స్టార్ట్ చేయకముందు కమర్షియల్ బ్యాంక్‌లో కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి మనకి. అంటే ప్రమోషన్ పరంగా చూసుకున్నా అండ్ ఇంకోటేంటంటే క్లర్క్ నుంచి పీఓ అవ్వడానికి ఈజీ స్కోప్ ఉంటది మనకి. కమర్షియల్ బ్యాంకుల్లో అయితే. అదే ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్‌లో చూసుకుంటే కొద్దిగా ప్రమోషన్స్ అనేవి లేట్ అవుతాయి. అండ్ ఇంకోటేంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి కూడా స్కోప్ ఎక్కువుంటది. అంటే పీఓ అయిన తర్వాత కంపేర్ టు ఇప్పుడు నేను ఆర్ఆర్ పీఓ చెప్పాను కదా! మొన్న వీడియోలో. స్కేల్ 2 రాసుకొని రావడం గాని, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ లైక్ సీపీఓ అలాంటివి రాసుకొని రావాలని చెప్పాను గదా! దీంట్లో అయితే అలా ఏముండదు. ఉన్న బ్యాంక్‌లోనే పీఓ తీసుకొని రావచ్చు. అంటే రావచ్చు అన్నాను గదా! అని మ్యాండేటరీ ఏం గాదు. మీకు ఆ ఒక ఆప్షన్ అనేది ఉంటది. అండ్ ఇంకోటి జేఏబీ, సీఏబీ ఇలాంటి డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! అవి గూడా మీకు క్లియర్ చేస్తే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే అది బ్యాంక్ బట్టి డిఫర్ అవుతా ఉంటది. అంటే ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క పాలిసీస్, గైడ్‌లైన్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని స్పౌస్ కండిషన్స్‌లో ఉంటాయి. ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి మీకు. అంటే మీ జోనల్‌లోకి రావడానికి, అంటే మీ స్టేట్‌లోకి రావడానికన్నమాట. సో, మీకేం చెప్పానో అర్థమైందని అనుకుంటున్నాను. అంటే కొద్దిగా టర్మినాలజీ అనేది వేరేగా ఉంటది. అంటే ఇది బ్యాంక్‌లో చేస్తున్న వాళ్ళకైతే అలవాటుంటది. సో, ఫస్ట్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ టర్మినాలజీ అనేది మీకు అర్థం కాదు. వన్స్ మీరు బ్యాంక్‌లో జాయిన్ అవుతే మీకు కూడా ఈ టర్మినాలజీ అంతా అర్థమవుతది. సో, ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి అంటే కొంతమంది ఎలా అప్లై చేస్తారంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువున్న బ్యాంక్ ఫస్ట్ ఆర్డర్ అలా పెట్టుకుందాం అనుకుంటారు. సో, వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ ఆర్డర్‌లో. ఓన్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఆలోచించే వాళ్ళు మట్టుకు ఈ విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఒకవేళ నేను ఏ విధంగా పెట్టుకునేవాడినంటే నెక్స్ట్ నేనైతే ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ కర్ణాటక అప్లై చేశానన్నాను గదా! అప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. సో, నాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందప్పుడు. నేనెందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నానంటే, ఇక్కడ మనకు ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ ఎక్కువుంటాయి గదా! సో, ఒకవేళ ఎక్కువ స్కోప్ ఉంటదని నేను ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నానప్పుడు. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా మందికున్న డౌటు మనం పెట్టుకున్న ఆర్డర్‌లో రాకపోతే ఇవ్వరా అలా అనుకుంటున్నారు. అలా అయితే ఏముండదు. ఫస్టు మీరు కట్ ఆఫ్ అనేది క్లియర్ చేసిన తర్వాత మీరు కట్ ఆఫ్ కన్నా ఇంకా ఎక్కువ మార్కులొచ్చినా, నెక్స్ట్ మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్‌లో నెక్స్ట్ వేరే వాళ్ళు పెట్టుకోకపోయినా, అలా ఇస్తాడనమాట మీకు. సో, మీరు అయితే కంగారేం పడక్కర్లా. మీరు ఫస్ట్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ కెనరా బ్యాంకు, నెక్స్ట్ ఇండియన్ బ్యాంకు, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, ఐఓబీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. ఫస్ట్ ఈ 3 ఎందుకు పెట్టానంటే, అంటే కొంతమంది హోమ్ స్టేట్ రావాలని అనుకుంటారు కదా! ఈ 3 మనకి ఎక్కువ బ్రాంచెస్ అనేవుంటాయి. అంటే లైక్ సౌత్ అనమాట. సౌత్‌లో ఎక్కువ కర్ణాటకలో కెనరా బ్యాంక్ ఉంటది. ఇండియన్ బ్యాంక్ అయితే తమిళనాడు. సో, అందుకు పెట్టాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎందుకు పెట్టానంటే, ఆంధ్ర బ్యాంక్ మనకుండేది కదా! ఇదివరకు మెర్జ్ అవ్వకముందు. సో, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువుండడం వల్ల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టాను నేను. నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రమోషనల్ పాలిసీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క రకంగా ఉంటదనమాట. నేను ఈ ఆర్డరే మీరు పెట్టుకోమని ఏమి అంటలేదు. మీరు ఒకవేళ షఫుల్ కూడా చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలామంది ఏ స్టేట్ అప్లై చేయాలని అడుగుతున్నారు. ఈ క్లర్క్ ఏంటంటే ఏ స్టేట్ అప్లై చేసినా గాని మీకు అంటే ఒకవేళ హోమ్ స్టేట్‌కి రావాలనుకున్న వాళ్ళు ఎప్పటికైనా రావచ్చు. మీకు ఆ స్కోప్ అయితే ఉంటది. సో, మీరు ఏ స్టేట్ అప్లై చేసుకున్నా అంటే జాబే రావాలనుకున్న వాళ్ళు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోండి. జాబే మ్యాండేటరీ అనుకున్న వాళ్ళు. సో, ఏదో రకంగా మన హోమ్ స్టేట్‌కి వచ్చే స్కోప్ ఉంటది. ఎందుకంటే మీకు ఫాస్ట్‌గా ఉంటాయి ప్రమోషన్స్ అయితే. అంటే క్లర్క్ నుంచి పీఓ అవ్వాలన్నా, అంటే పీఓ అంటే స్కేల్ 1 నెక్స్ట్ స్కేల్ 1 నుంచి స్కేల్ 2 అవ్వాలన్నా, సో, ఎక్కువ స్కోప్ ఉంటది కమర్షియల్ బ్యాంకుల్లో అయితే కంపేర్డ్ టు ఆర్ఆర్‌బీస్‌తో అయితే. సో, మీరు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోండి. లేదు ఇనీషియల్‌గానే నేను హోమ్ స్టేట్‌లోనే ఉండాలనుకున్న వాళ్ళైతే ఏపీ, తెలంగాణ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఈ ప్రమోషనల్ పాలిసీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ మీరు హోమ్ స్టేట్‌లో చేసుకొని, దాని తర్వాత మీకు ప్రమోషన్స్ వచ్చిన తర్వాత అప్పుడైనా మార్చొచ్చు స్టేటు. లేదు నేను బ్యాంక్‌లో ఇంకా బాగా ప్రమోషనల్ తీసుకొని ఎక్కడ ఇచ్చినా నేను ఎళ్ళగలుగుతాను అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. ఏ ఆర్డర్ పెట్టుకున్నా మీకు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఏ స్టేట్ అంటే కొంతమందికి తిరగాలని ఉంటది వేరే వేరే స్టేట్‌లో అలాగా. సో, అలాంటోళ్ళు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోండి. ఏ బ్యాంక్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి మీ ఇష్టం. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఈ వీడియో గాని ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయ్యుంటే వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్‌లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అని కొట్టండి. మోర్ థాన్ 1700 మెంబర్స్ అయితే ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్.
So that's it. Once again, thank you for watching this video.